నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా, రావా నా దేవా నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా, నా మానస మందిరమై నీవు నాలోకి వేంచేయవా, నా మానస మందిరమై నీవు నాలోకి వేంచేయవా, ఆరాధనా 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 ఆరాధనా, రావా నా దేవ నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా, రావా నా దేవ నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా. కుష్ఠరోగి దేహమును సుందరముగా చేసితివి నాలోకి వేంచేయవా, మలిన పడిన నా దేహము కోవెలగా మలచగా నాలోకి వేంచేయవా, కుష్ఠరోగి దేహమును సుందరముగా చేసితివి నాలోకి వేంచేయవా, మలిన పడిన నా దేహము కోవెలగా మలచగా నాలోకి వేంచేయవా, ఆరాధనా 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 ఆరాధనా, రావా నా దేవ నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా, రావా నా దేవ నా ప్రాణ ప్రియుడా రావా నా యేసయ్యా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరలోక భూలోకములు సృజించిన దేవా, ఈ సాయంకాల సమయములో ఈ పరిశుద్ధ గడియను మాకు ప్రసాదించినందుకు మీకు స్తోత్రం ప్రభు. మీ ఏకైక కుమారుని లోకానికి పంపి మా కోసమై మానవత్వమును స్వీకరించి మా పాపాల కోసమై సిలువ భారాన్ని తన భుజాన వేసుకొని ప్రాణత్యాగము చేసిన క్రీస్తు ప్రభు, నీకు స్తోత్రం ప్రభు. మమ్ము నిత్యము కాచి కాపాడుటకు
మా యోగక్షేమాలను తెలుసుకొని మమ్ము నీ తండ్రి దగ్గరకు నడిపించుటకు నీ పవిత్ర ఆత్మ చేత ఎల్లప్పుడూ మమ్ము ప్రేరేపిస్తూ ఉన్న ఆత్మదేవ మీకు వేలాది స్తోత్రములు. మా కోసమై నిత్యము ఈ అప్ప రూపములో వేంచేసి ఉన్న ఓ దేవా, నీకే వేలాది స్తోత్రములు, స్తుతులు తండ్రి. అయ్యా, ఈ సాయం సమయంలో మీ బిడ్డలందరూ కూడా ప్రభువా ఈ యొక్క దివ్యవాణి ఛానల్ వీక్షిస్తూ ఉన్నటువంటి బిడ్డలందరినీ ప్రభు సప్రసాద రూపములో ఉన్న క్రీస్తు ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ప్రభు పేరు పేరున ఆశీర్వదించండి. అయా, దీనిలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ప్రభు నీ సన్నిధికి చేర్చుకొని ఈ గడి అంతా కూడా ప్రభువా ఎటువంటి శోధనకు గురి కాకుండా, ఏ సాతాను యొక్క బారిన పడకుండా ఈ పరిశుద్ధ గడియను మేము ఎంతో విలువైనదిగా స్వీకరించి మీ సన్నిధిలో మేము ధ్యానించుకుంటూ మేము మహిమపరుస్తూ స్తుతిపరుస్తూ కీర్తిస్తూ ప్రభు ఈ యొక్క గడియను మేము ఎంతో విలువైనదిగా మేము గ్రహించి గడిపే విధానాన్ని, శక్తిని, విశ్వాసాన్ని మాకు ప్రసాదించుతండి. నీ వెలుగును మాపై ప్రసరింపచేయి ప్రభు. గెస్సెమనే తోటలో నా కోసం ఒక గడి అయినా మీరు మేలుకొని ఉండలేరా అని పలికి ఉన్నావు ప్రభు. ఇదిగోనయ్యా, మీకోసమై ఈ ఛానల్ వీక్షిస్తున్న బిడ్డ, ప్రతి బిడ్డ కూడా ప్రభు అర్థిస్తూ ప్రార్థిస్తూ ఈ ఆరాధనలో పాల్గొనే ప్రతి బిడ్డను ప్రభువా నీ వెలుగును వారిపై ప్రసరింప చేయి తండ్రి. నీ పవిత్ర ఆత్మ చేత వారిని నింపండి తండ్రి. పెంతెకోస్తు దినమున అపోస్తలులపై వేంచేసి వచ్చిన ఆత్మ వారిపై కుమ్మరించమని అడుగుచున్నాం దేవా. ఆత్మరూపంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభు మీ యొక్క వెలుగును వారిపై పంపండి ప్రభు. సాతాను భారము నుండి, బంధము నుండి విడుపమని వేడుకొనుచున్నామయ్యా. ఏ ఏ శోధనలో మేము బంధించబడి ఉన్నామో, గురి అయి ఉన్నామో, ఆ కట్లను విప్పి ప్రభు మమ్మ స్వస్థతలో పరచమని, విముక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. ఆత్మదేవా, మా అందరిపై వేంచేసి రమ్మని ఈ పరిశుద్ధ గడియలలో మేము ప్రార్థిస్తూ అర్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ పరిశుద్ధ ఘంటారాధనలో ప్రత్యేకమైనటువంటి విన్నపాల కోసము అపరూపములో ఉన్న క్రీస్తు ప్రభువుని ఆశీర్వదించమని ప్రార్థించుకున్నాం. పలకలూరి వెంకట సుబ్బమ్మ, విజయ భాస్కర్, పి శ్రీరాములు, సిస్టర్ జయశీల, కె శివకుమారి, హృదయరాజు, హరిత, విశాల్, తన్వి, విమల రాజేంద్ర, తరిక, బి ఆరోగ్యరెడ్డి, మేరీ, మధుసూదన్ రెడ్డి, మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యుల కొరకు, బద్దె కమలాకర్ రావు,
కానుక మేరీ, ప్రణీత్, స్వరూప్ కుమార్, ప్రత్యూష, స్ఫూర్తి జోయల్, ఆలిష్, శ్రేయల్ వారి కొరకు, బాసాని మర్రెడ్డికి పరిపూర్ణ విశ్వాసం దయచేయమని కుటుంబ సభ్యులు కొరకు, దుగ్గింపుడి సుందరమ్మ మరియు కుటుంబ సభ్యులు, భుజంగరావు మరియు కుటుంబ సభ్యులు, సవ్వ రాయపురెడ్డి గారికి విజయవాడకు జాబ్ ట్రాన్స్ఫర్ కొరకు, మరియు మరియా రాజీవ్ రెడ్డి జూన్ 29న జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో ఫస్ట్ అటెంప్ట్లోని 100% రావాలని చవ్వ రాయపరెడ్డి, మేరీ, సునీంద్ర మరియు రాజీవ్ రెడ్డి మరియు అమృతరెడ్డి కొరకు, తుమ్మా శివరెడ్డి, సెలీనా కుటుంబ సభ్యుల కొరకు, అంతోని స్నేహిత్, హిమర్షిని, జోసెఫ్ కెన్నడి, నిర్మల కుటుంబ సభ్యుల కొరకు, పుట్టి శ్రీవమ్మ, బాల విజయ్ కుమార్, ఆనంద కుమార్, మల్లవరపు, మరియ మాణిక్యం, దేవయ్య చౌదరి కుటుంబ సభ్యుల కొరకు, అల్లం జత్రుతమ్మ కుటుంబ సభ్యుల కొరకు, మద్దినేని దావీదు కుటుంబ సభ్యులు, సింగారెడ్డి శౌరీలమ్మ, క్రీస్తు శేషులు, సింగారెడ్డి, కస్పారెడ్డి మరియు కుటుంబ సభ్యుల కొరకు, కొమ్మారెడ్డి ప్రదీప్, రాజశేఖర్ రెడ్డి, గోపు ఆరోగ్య, జ్యోత్స్న కుటుంబ సభ్యులు, బాసాని తెరేచమ్మ కుటుంబ సభ్యులు, పక్కి వరప్రసాద్, మేరీ, విజయరాణి కుటుంబ సభ్యులు, పి మారియో జోసెఫ్ కుటుంబ సభ్యులు, కరణం నక్షత్రమ్మ కుటుంబ సభ్యులు, అల్లం అంతోని జత్రుతమ్మ కుటుంబ సభ్యులు, తుమ్మా రాజారెడ్డి, విజయ, గాదె శివరెడ్డి, లూర్దు మేరీ మరియు కుటుంబ సభ్యులు, పిఎల్ మర్రెడ్డి మరియు సుందరి, పోలిశెట్టి జోసెఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెసికా కుటుంబ సభ్యులు, జార్జ్ జోసెఫ్, గ్లోరియా మరియు కుటుంబ సభ్యులు, బాసాని అరుణ, వట్టి సతీష్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు, అప్పు తీసుకున్న వాళ్లకు మధ్యవర్తిగా ఉన్న జ్ఞానసుందరి, చిన్న తల్లి తలంపు కొరకు, మరియు జెస్సికాంజలికి, జ్ఞానం, ప్రకాశం, సునీతాలకు ఆయురారోగ్యముల కొరకు కుటుంబ సభ్యులు, కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, విజయ సుశీల మరియు కుటుంబ సభ్యులు, కోటి రాజేంద్ర ప్రసాద్, కోటి సరోజారాణి దంపతులు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆశా కిరణ్, జశ్వంత్ కుటుంబ సభ్యులు, బంత చార్లెస్ మరియు కొంత నిర్మల, కొట్ని శ్రీకాంత్, నీలిమ, బాలరోహిన్, జోయల్లకు మంచి భవిష్యత్తు కొరకు కుటుంబ సభ్యులు, రోజా, సుధీర్, జోయల్, బాలస్వామి, మణి మరియు కుటుంబ సభ్యులు, పుట్టినరోజు జరుపుకున్న చన్విక సాయికి దేవుని దీవెనల కోసము కుటుంబ సభ్యులు, సీతాలం గణపతి, వెంకటేశ్వర్లకు మంచి ఆయుర్వేదం కొరకు కుటుంబ సభ్యులు, సీతాలం, శరిస్య, హరిప్రకాష్, హారిక, మణికుమార్, రోజులకు మంచి ఆరోగ్యం కొరకు కుటుంబ సభ్యులు, ప్రియ దైవ బిడ్డలారా, ఈ విన్నపముల కోసము అపరూపములో ఉన్న క్రీస్తు ప్రభుని అర్థిస్తూ ప్రార్థిస్తూ కొద్ది నిమిషాలు మౌనంగా అపరూపములో ఉన్న క్రీస్తు ప్రభుని మనసారా కనులు విప్పి, హృదయాంతరంగాలలో ఉన్నటువంటి మన కనులను విప్పి ఆ దేవుణ్ణి స్వీకరించుదాం.
యేసు ప్రభు దివ్య హృదయ ఆరాధనా క్రమము జూన్ మాసము 21వ రోజు. దివ్య హృదయము మరి 2 అభిలాషలు. కరుణామయుడైన రక్షకుడు యేసునాథుడు సకల మనుషుల రక్షణ కొరకు మహా అభిలాషగానున్నందున స్లీవలో అమానుషంగా కొట్టబడినప్పుడు దాహం దాహం అని బిక్కరగా అరిచి మొత్తుకున్నారు. దాని యొక్క అర్థం వేదాంతాలు చెప్పినదేమనా, యేసు ఘోర కఠోర మరణము చేత సమస్త ఆత్మలను నరకము నుండి రక్షించబడాలనే తపన, ఆశ, అభిలాషను వ్యక్తపరుస్తుందని బోధించుచున్నారు. యేసునాథుని యందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే జరుగుతుంది. ఒకవేళ మనం యేసునాథుని దివ్య హృదయం అందు లేనట్లయితే మన జీవితము దుర్భరమే అవుతుంది. యేసే మన జీవన ఫలం. మనం ఫలించాలంటే యేసు ప్రభు యొక్క ఆశయాలను, అభిలాషలను తెలుసుకొని పాటించి యేసునాథుని దివ్య హృదయ బిడ్డలంగా జీవించాలి. మన సేవ ఇతరులకు సహాయపడాలి. అంటే యేసునాథుని యొక్క దీవెనల ద్వారా, శక్తి ద్వారా మనం ఇతరులకు మన హృదయపూర్వకంగా సహాయం చేయగలం. అదే మన క్రైస్తవ జీవితంలోని అంతరార్థం. కనుక యోహాను 15వ అధ్యాయము 16-17 వచనముల ప్రకారం, మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని నా అభిలాష అని అంటున్నారు. రెండవ అభిలాష, యేసునాథుడు మన మీద అత్యంత ప్రేమానురాగాలు పెంచుకొని ఉన్నందుచేత లోకాంతము వరకు వారు మనతో వాసమై ఉండుటకు దివ్య సప్రసాదమును స్థాపించారు. అప్పుడు ఆయన తన శిష్యులతో, నేను శ్రమలను అనుభవించుటకు ముందు మీతో ఈ పాస్కాను భుజింపవలేనని ఎంతయో ఆశించితిని అని చెప్పిరి. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. వారు భుజించుచుండగా యేసు రొట్టెను అందుకొని ఆశీర్వదించి త్రుంచి తన శిష్యులకు ఇచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఈ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని ఈ విధముగా యేసు కడలా భోజన సమయమున దివ్య సప్రసాదమును స్థాపించెను. ఇది మన ఆత్మకు దివ్య భోజనమై మనలో వాసము చేయుటకు దేవునకు
కృతజ్ఞతావందనములు చెల్లించుటకు, యేసునాథుని మరణ పునరుత్థానములు జ్ఞాపకపరచుటకు, ఆధ్యాత్మిక జీవితమును బలపరచుటకు ఉపకరించును. ఇప్పుడు దివ్య సప్రసాదం అందుండి యేసునాథుడు మనలను చూచి, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదెను. నా కాడిని మీరెత్తుకొనుడు, నేను సాధుశీలుడననియు వినంబ హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మయందు విశ్రాంతి పొందుదురు. నేనే జీవమునిచ్చెడు ఆహారము. ఈ ఆహారమును స్వీకరించువాడు నాయందు నివసించుచున్నాడు, నేను వానియందు వసించుచున్నాను అని చెప్పుచున్నారు. యేసునాథుని ఈ వాగ్దానము పునీత జూలియానమ్మ గారి చరితములో దృష్టాంతముగా ఒక సన్నివేశము వివరింపబడింది. జూలియానమ్మ మరణావస్థలో ఉన్నప్పుడు దివ్య సప్రసాదమును లోకొనాలని ఆశించింది. ఆమె వాంతులు చేసుకుంటూ ఉంది. కాబట్టి గురువులు సప్రసాదమును ఆమెకు ఇవ్వకుండా ఆమె ఎదుట బల్లపై ఉంచిరి. అద్భుత రీతిగా దిఢీలున ఆ సప్రసాదము జూలియానమ్మ హృదయములోనికి దూసుకొని పోయింది. ఆ పునీతురాలు మరణించిన పిమ్మట దివ్య సప్రసాదము ఆమె యొక్క హృదయములో దూరిన చోటే కనిపించింది. కృపా కటాక్షము గల కర్త యేసునాథుడు మన హృదయమందు నివసించుదురు అనుటకు ఇది ఒక చిన్న ఉదాహరణ. యేసునాథుని తీక్షణ అభిలాషను తృప్తిపరచుటకు గాను మనము ప్రతిదినము భక్తితో దివ్య సప్రసాదమును స్వీకరించుదముగాక. అద్భుత సంఘటన. పరమ ప్రకాశముతో వెలుగొందుచున్న యేసునాథుని దివ్య హృదయము పునీత మార్గరెట్ అమ్మకు ప్రతి మాసపు మొదటి శుక్రవారము దర్శనమగుచుండెను. ఇట్టి దర్శనములో యేసు తన తిరుహృదయ కిరణములను ఆమెపై వెలిగించగా తిరుహృదయ ప్రేమాగ్ని పూరితురాలై తన్మయత్వము చెందెను. ఆ సమయములో యేసునాథుడు తన దివ్య హృదయోన్నత రహస్యములను ఆమెకు వెల్లడించేవారు. ఆ దర్శనాలలో యేసు ప్రభువు తన పవిత్ర హృదయము పట్ల భక్తిని వ్యాప్తింపచేయ మార్గరేటమ్మ ఒక సాధనంగా పనిచేయాలని కోరారు. ఒకసారి ఆమె గాఢ ధ్యాన సముద్రములో మునిగి ఉండగా యేసు కనిపించి తన గౌరవార్థము 9 శుక్రవారాలలో సప్రసాదము లోకొని పవిత్ర ఆరాధన గడియలు పాటించాలని కోరారు. మరియు పవిత్ర హృదయ పండుగను స్థాపించి ఘనంగా కొనియాడ చేయాలని కూడా కోరారు. ప్రేమాగ్ని కురిపించే తమ హృదయం పట్ల గల నిందవమానాలు తొలగింపగలగాలని ఆదేశించారు. తమ పవిత్ర హృదయం ఆశీర్వాదాలు పొందాలని చెప్పారు. కొన్ని సంవత్సరముల తరువాత పారేలే మునియల్ అను పట్టణములో పవిత్ర యేసు తిరుహృదయంకు అంకితమైన అందమైన దేవాలయము నిర్మింపబడింది. విజిటేషన్
సభగల కాన్వెంటులన్నింటిలోనూ యేసు పవిత్ర హృదయ పండుగను కొనియాడుట ఆరంభించబడింది. ఇలా తిరుహృదయ భక్తి విస్తరింపబడి మార్గరేటమ్మ గారి ద్వారా ప్రభువు ఆశయం నెరవేరింది. పునీత మార్గరేటమ్మ గారి సుకృత వాక్యము: మనము అనుభవించు వాటినన్నింటికి గాను సర్వేశ్వరుని స్తుతించి మహిమపరచి పొగడవలెను. యేసునాథుని దివ్య హృదయ చిత్తము ఎల్లప్పుడూ నెరవేరునుగాక. ప్రభుయేసు చిత్తమునకై లోనై అనుకూల ప్రతికూలమైన సమయములందును వారికి మేలెరిగి ప్రవర్తించుదుముగాక. సుకృత జపం. దివ్య సప్రసాదములో వేంచేసియుండు యేసునాథుని దివ్య హృదయమా, నాయందు విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనెడు పుణ్యములను అధికరింపచేయండి. యేసు తిరుహృదయమునకు సమర్పించుకొను జపము. ఓ యేసువా, మా దివ్య రక్షక, మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము. మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము. వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి యందు నింపండి. ఓ మహా ప్రేమ గల తిరుహృదయమా, ఈ లోకములో మీరు మాకు బలముగను జీవమును ఉండి మరులోకములో నిత్య కాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఇందురుగాక. ఆమేన్. దివ్య సప్రసాదమును వేంచేసి ఉన్న దేవుని మనము ఆరాధిస్తూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, మార్కు సువార్త 9వ అధ్యాయము 2 నుండి 8 వచనాలను మనము ధ్యానించుకున్నట్లయితే, క్రీస్తు ప్రభువు తాబోరు పర్వతము మీద తన దివ్య రూప ధారణను తన అపోస్తలులకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ యొక్క దివ్య రూప ధారణ ప్రతి ఒక్కరికి జరగాలని క్రీస్తు ప్రభు యొక్క ఆశ. ఈ
ఈ యొక్క దర్శనము మనము పొందాలంటే ఆ దివ్య దర్శనమును అనుభవించాలంటే ఆ వెలుగును మనము చూడాలంటే ప్రియ దివ్యవాణి వీక్షకులారా, విశ్వాసులారా, దాని యొక్క రహస్యము, దాని యొక్క గొప్పతనము ప్రియ దైవబిడ్డలారా, మనలో ఆ దేవాతి దేవుణ్ణి ఒక మానసిక మార్పు కలిగేలాగున మనము అనుమతించాలి. ఆ యొక్క దివ్య దర్శనాన్ని మనలోనికి ఆహ్వానించాలి. మన హృదయములో, మన మనస్సులో ఆ దేవాతి దేవునికి స్థానాన్ని కల్పించాలి. మన హృదయములో ఉండే ఈ లోకానికి సంబంధించినవన్నీ కూడా తొలగించి ప్రభువుకి స్థానం ఏర్పరచాలి. ఎప్పుడైతే ఆ దేవాతి దేవుణ్ణి మన హృదయములోనికి ఆహ్వానించుతామో మనలో మార్పు అనేది కలుగుతూ ఉంది. ఆ ప్రభు మనల్ని మార్చుతాడు. ఒక నూతన సృష్టిగా, ఒక నూతన బిడ్డగా ఆ దివ్య దర్శనము ద్వారా మారుస్తాడు. నీ ఇంటిని మారుస్తాడు, నీ ఇంటి పరిసరాలను మారుస్తాడు. మీ జీవితాలను మారుస్తారు. మీ జీవిత విధానాన్ని ప్రభువు మారుస్తారు. సమస్తము నీకు నూతనీకరంగా ఉంటుంది. సమస్తము నీకు నూతనంగా కనపడుతూ ఉంది. ప్రియ బిడ్డలారా, రోమీయులు 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ధ్యానించుకున్నాం. మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయనిండు. అప్పుడే మీరు దేవుని సంకల్పమును అనగా ఉత్తమమైనదియు ఆయనకు సమ్మతమైనదియు సంపూర్ణమైనదియు అగు దానిని తెలుసుకోగలరు. అవును ప్రియా దైవ బిడ్డలారా, మీరు ఈ లోకపు ప్రమాణములను అనుసరింపకుడు, దేవుని మీలో మానసికమైన మార్పు ద్వారా నూతనత్వమును కలుగచేయనిండు. అవును, మన జీవితాలలో, మన హృదయాలలో అనేకమైనటువంటి కోరికలు, ఆశయాలు మనల్ని నిత్యము వెంటాడుతూ ఉన్నాయి, వేటాడుతూ ఉన్నాయి. వాటి కోసమై మనము అన్వేషిస్తూ ఉన్నాం, నిత్యము ఆరాటపడుతూ ఉన్నాం. అనేకమైనటువంటి మన జీవితంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నాం. కానీ మనలో నూతనత్వమును కలుగచేయుటకు, మానసికమైనటువంటి మార్పును మనలో తీసుకొని రావటానికి ప్రభువుని ఆహ్వానించటం లేదు.
మనలో మార్పు కలగనివ్వగలగాలి అంటే మన ప్రభువుని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. మన దేవుడు బలవంతంగా మనల్ని మార్పు కలగనివ్వడు. ప్రభువు మనకి గౌరవాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ ప్రభు ఎంతో గౌరవమైనటువంటి దేవుడు, మనల్ని గౌరవించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు, మన కోసమై తన ప్రాణాన్ని త్యాగం చేసే ఆ దేవుడు మనల్ని గౌరవిస్తూ ఉన్నాడు. దర్శన గ్రంథములో ప్రభు ఈ విధంగా పలుకుతున్నాడు, నేను ద్వారము చెంత నిలబడి తలుపు తట్టుచున్నాను. ఎవరైనా నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను వానిలో ప్రవేశింతును, వానిలో ఉందును, వానితో భుజింతును, వాడు నా యందును ఉండును అని వాక్యము పలుకుతుంది. ప్రియా దైవ బిడ్డలారా, క్రీస్తు ప్రభు మన ద్వారాన్ని తడుతూ ఉన్నారు. హృదయమనే ద్వారాన్ని తడుతూనే ఉన్నాడు. నీలో వసించుటకు, నీలో ప్రవేశించుటకు, నీతో జీవించుటకు, నీతో భుజించుటకు ఆ దేవుడు ఎల్లప్పుడూ నీ హృదయమనే తలుపును తడుతూ ఉన్నాడు. బిడ్డా, నీవు సిద్ధముగా ఉన్నావా? జోసెప్ప గారు మరియ తల్లి ప్రసవించుటకు తలుపును కొడుతూ ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి తలుపును కొడుతూ ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా వారికి నివాసం ఏర్పరచలేకపోయారు. నీవు కూడా అదేలాగునా నీ హృదయం అనే తలుపులను ప్రభువు ముఖం మీదనే మూసివేయుతున్నావా, లేక ఆ దేవుని ఆహ్వానించుతున్నావా? ఆ దేవుడిని నువ్వు ఆహ్వానించితే నీతో వసించటానికి, నీ జీవితంలో మార్పు తేవటానికి, నిన్ను నూతనీకరించటానికి, నీకు రక్షణ కలిగించటానికి, నీతో భుజించటానికి క్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నాడు. బిడ్డా, ఆ దర్శనము పొందటానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఇదిగో అప్పరూపములో ఉన్న ఆ క్రీస్తు ప్రభు నీ హృదయం అనే తలుపును తడుతూ ఉన్నారు. మనము ఆ అనుమతిని ఆ దేవునికి ప్రసాదించుదాం. ప్రియ దైవబిడ్డలారా, ఆ దేవాతి దేవుని మన హృదయంలోనికి ఆహ్వానించితే మనకి 3 రకాల మార్పులు ప్రసాదిస్తారు. ఆ దేవాతి దేవునికి ఇష్టమైనది ఆ దేవునికి ఎంతో ఇష్టమైనటువంటిది ఏదో మనము తెలుసుకుంటాము. అది మనలో నిజమైనటువంటి మార్పు. అవును ప్రియ దైవబిడ్డలారా, నాకిష్టమైనది కాదు, ఆ దేవుడికి ఏది ఇష్టమో అది తెలుసుకోవటము గొప్పతనము. ఆ ప్రభువు నీలోనికి వస్తే, నీ హృదయంలోనికి వచ్చి వసిస్తే, అప్పుడు నీవు ఆ ప్రభువుకి ఏది ముఖ్యమో, ఏది ఇష్టమో దానికోసం నువ్వు వెతుకుతూ ఉంటావు. రెండవది, ఆయనకి సమ్మతమైనది ఏదో తెలుసుకుంటావు. అవును ప్రియ దేవుడలారా, ఆ దేవాతి దేవునికి ఏది సమ్మతమో, ఏది ఆయన ఇష్టానుపూర్వముగా కోరుకుంటూ ఉన్నాడో అది నీవు తెలుసుకుంటావు. మూడవదిగా, ప్రభు సన్నిధిలో ఉత్తమమైనది ఏదో కూడా మనము తెలుసుకుంటాము. ఈ లోకములో మనము అనేక వాటి కోసము తహతహలాడుతూ ఉన్నాం, పరిగెడుతూ ఉన్నాము. కానీ ఏది ఉత్తమము
ఏది నిజమైనటువంటిది అది ఆ దేవుని యందే, ఆ దేవునిలోనే క్రీస్తు ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు నీ జీవితంలో అతి గొప్పది, అతి ఉత్తమమైన దానిని నువ్వు ఎన్నుకోగలుగుతావు. అవును ప్రియ దైవబిడ్డలారా, ఈ మూడింటిని మన జీవితాల్లో తెలుసుకోవాలంటే మన బాహ్యమైనటువంటి నేత్రములు అస్సలు సరిపోవు. ఈ బాహ్యమైనటువంటి నేత్రములు ఈ లోకములో ఉన్నవి మాత్రమే చూడగలవు, మన కంటికి కనిపించేవి మాత్రమే గ్రహించగలవు. మన కంటికి కనిపించేవన్నీ కూడా సత్యాలు కావని ఈ నేత్రములు తెలుసుకోలేవు. కనుకే వాటికే ఎక్కువ ఆకర్షణమవుతూ ఉంటాం. వ్యామోహాలు మాత్రమే, శారీరక కోరికలు మాత్రమే, ఈ లోక ఆశలు మాత్రమే ఈ బాహ్య నేత్రాలు చూడగలవు. అయితే మనకి ప్రియ దైవబిడ్డలారా, ఆత్మీయ దృష్టి మనకు కావాలి. ఈ యొక్క ఆత్మీయ దృష్టి మనకు ఉంటే కనుక ఆంతరికమైనటువంటి నేత్రములు మనకి తెరవబడతాయి. ఆ ఆంతరికమైన నేత్రముల వలన ఆ దివ్య దర్శనము మనము పొందగలం. ప్రియ దైవబిడ్డలారా, ఆ దివ్య దర్శనము ఇదిగో ఈ అప్పరూపములో ఉన్నట్టు క్రీస్తు ప్రభువుని మనము చూచి ఈనాడు దివ్య రూప ధారణలో అపోస్తులు ఏ విధంగా గ్రహించి ఉన్నారో, పౌలు గ్రహించి ఉన్నారో, మోషే ప్రవక్త గ్రహించి ఉన్నాడో సినాయి పర్వతము మీద, అదే విధంగా మనం కూడా ఆ దివ్య దర్శనాన్ని పొందటానికి అంతరంగ నేత్రములను తెరిచి ఈ దివ్య సప్రసాదములో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుని దర్శనం ఉంది మనము నూతన బిడలంగా, పరిశుద్ధాత్మ చేత నింపబడిన బిడలంగా, మనలో మార్పు కలిగినటువంటి బిడలముగా, మన హృదయములో క్రీస్తు ప్రభు వసించినట్లుగా ఆ దేవుని యొక్క దివ్య దర్శనాన్ని మనం పొందటానికి మన హృదయం అనే తలుపులను తెరిచి ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించుదాం. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా మా ప్రార్థన వినవదరించుము, క్రీస్తువా మా ప్రార్థనను అవతరించుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయుము. పరలోక పితైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్య పిత యొక్క పుత్రుడైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మ చే దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగుల ఐక్యము చే దైవ వార్తతో ఏకీభవించియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మితిలేని ప్రతాపము గల యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమునకు మోక్ష వాకిలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగిచే మండెడు మంట అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికిని పట్టిన యేసు ప్రభుని దివ్య హృదయమా, మా మీద దయగా ఉండండి స్వామి. మేలుతనము చేతను
ప్రేమ చేతను నిండియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగుల పాత్రుడై ఉండు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములను కలిగియుండు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. దైవత్వ స్వరూపము వాస్తవము చేయు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు మిగుల ప్రియమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణమైన మేలులను మేమందరము పొందునట్ల చేసిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాళమును గల యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. పూర్ణముగా నొసగబడు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. నిందా అవమానాలచే నింపబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మా ఆక్రమముల నిమిత్తము నలుగగొట్టబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయతను చూపిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. ఈటచే పొడవబడిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఊరటలకు ఊటయైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మా జీవమును ఉత్థానమునైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధాన పరిచి ఐక్యము కలగచేయు యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారకు రక్షకునైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. మీ అందు మరణించిన వారులకు నమ్మకమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సకల పునీతుల ఆనందమైన యేసు ప్రభుని దివ్య హృదయమా మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు యేసు ప్రభువా మా ప్రార్థనను అనుదరించండి స్వామి. హృదయమునందు దీనతను శాంతము గల యేసు ప్రభువా మా హృదయములు మీ హృదయమున కప్పియుండులాగున చేయండి. యేసు ప్రభు దివ్య హృదయ ప్రార్థన. ఓ మిక్కిలి పరిశుద్ధ యేసు హృదయమా, సకల వరప్రసాద ప్రదాత, మా పాప పరిహారమునకై పరితాప హృదయముతో మా దీన మనస్సును మీకు సమర్పించి మిమ్ము ఆరాధించుచున్నాము. మిమ్ము ప్రేమించుచున్నాను. మీ చిత్తము నెరవేర్చుటకు మాకు దీనతను, సహనమును, స్వచ్ఛతను దయచేయండి. మా మంచి యేసువా, మమ్ము మీ కొరకే మీలోనే జీవింపచేయండి. అపాయములో మాకు మీ రక్షణ ఒసగండి. బాధలలో ఓదార్పును, సంపూర్ణ ఆరోగ్యమును, అనుదిన అవసరాలలో మీ సహాయమును, చేసే ప్రతి కార్యములో మీ ఆశీర్వాదములు దయచేసి మంచి మరణము పొందుటకు మీ అనుగ్రహము దయచేయండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రేయసుతుని హృదయమును, వారు పాపముల పేరిట మీకు చెల్లించిన పరిహారమును, స్తోత్రమును కృపతో చూపనవదరించండి. దేవరవారు కనికరించి అడుగువారులకు మన్నింపు నొసగనవదరించండి. పితతోనూ పవిత్రాత్మతోనూ జీవితులై సదాకాలము రాజ్య పాలనను చేయు మీ దివ్యపుత్రుడగు యేసుక్రీస్తు పేరిట ఈ మనవి చేయండి. ఆమేన్. యేసునాథుని దివ్య హృదయమా, మిమ్ము ప్రేమింప అనుగ్రహించండి. శిరమును వంచుడి వినయము తోడ నీ మహాయాద్భుత పరవాహినికి. శిరమును వంచుడి వినయము తోడ నూతన ఆరాధన ప్రజ్వలింప రూప్తము నిందు పాత ఒప్పందము పంచేంద్రియములు గ్రహింపగల్గున విశ్వాసమిగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయము తోడ పరమ పితామా పాలక జయము జయము రక్షక యేసు నాకు పరమ పవిత్ర స్థితి
సాక్షాత్తుకు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారం ఇచ్చితేరే. ఇందులో మాధుర్యము నిండియున్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మా కొసంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తమల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చవిచూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయన వారా మాకు అనుగ్రహించండి. ఆమేన్. పరిశుద్ధ పాప గారు తరంపు నెరవేరినట్లుగాను దివ్యవాణి గురువులను సిబ్బందిని దీవించి ఆశీర్వదింప చేయమని, దివ్యవాణి దాతలను మూలనిధి దాతలను భగవంతుడు దీవించి ఆశీర్వదింప చేయమని వేడుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపండి. మా యొద్ద అప్పుడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవోర్ప్రసాదముల చేత నిండిన మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరి మా సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. నిత్య సహాయమాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్యమాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.